మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో హ్యారీ బ్రూక్ మరియు శామ్ కరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్టేడియంలో ఉన్న ఇండియన్ క్రౌడ్ ను సైలెంట్ చేయటమే మా పని అని ధైర్యంగా చెప్పారు. అంతేకాదు టీమిండియాను ఎలా అవుట్ చేయాలో మా దగ్గర గేమ్ ప్లాన్ రెడీగా ఉంది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇండియాపై గెలుస్తాం అని కూడా అన్నారు. అలా మాట్లాడిన తర్వాత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమిండియాకు బ్యాటింగ్ ఇచ్చి ప్రెషర్ లో పెట్టాలని ప్రయత్నించింది. కానీ వాళ్ళు ఊహించినది జరిగింది. టీమిండియాలో అత్యంత పవర్ హిట్టర్ అయిన సంజు క్రీజ్ లోకి వచ్చాడు. మొదట్లో ఒక క్యాచ్ ఇచ్చిన హ్యారీ బ్రూక్ ఆ క్యాచ్ ను మిస్ చేయడంతో మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోయింది. అక్కడి నుంచి సంజు ఆగలేదు. మొదటి బంతి నుంచే సిక్సర్ల మోత మోగించాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇంగ్లాండ్ టీంలో అత్యంత డేంజరస్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ ను కూడా సంజు పూర్తిగా దుమ్మురేపాడు. ఇక శామ్ కరణ్, ఆదిల్ రషీద్, ఓవర్టన్ ఎవ్వరు బౌలింగ్ చేసినా సంజు మాత్రం ఏ మాత్రం ఉపేక్షించలేదు. వాంఖడే స్టేడియాన్ని సైలెంట్ చేస్తామని చెప్పిన వాళ్ళ చెవులు పగిలేలా సంజు బ్యాట్ తో స్టేడియాన్ని గర్జింపచేశాడు. సంజుకి తోడుగా శివన్ దుబే కూడా భారీ సిక్సర్లు కొట్టడంతో ఇంగ్లాండ్ టీం పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది. ఇక టీమిండియాపై కామెంట్లు చేస్తే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఒక్క మ్యాచ్ చాలు చెప్పటానికి. టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ముందు భారత్ 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచ కప్ లో ఆ జట్టు సాధించిన రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది. టీమిండియా తరఫున సంజు శాంసన్ 89 పరుగులు చేయగా శివన్ దూబే 43 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 39, హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ తరఫున విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీశారు. ఇద్దరు బ్యాట్స్మెన్ రన్అట్ అయ్యారు. మరి ఈ ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించింది? సంజు బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.